నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. అమ్మాయిల అదృష్ట అండర్-19 మహిళా ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. త్రిష ఆల్రౌండర్ జోరు. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకం కొరడ. రెండు పొరుగు దేశాల ఉత్పత్తులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10%. అమెరికా అధ్యక్షుడు ఉత్తర్వు. పెంటానిక్ రవాణా అక్రమ వలసలు అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలపై సై అంటున్న ట్రుడో, షిన్బోమ్. డబ్ల్యూటీఓలో తేల్చుకుంటామంటున్న బీజింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాలు కూడా రులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికో నుంచి తాము దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపైన 10% సుంకం విధిస్తూ శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికాలో పెంటానిక్ అక్రమ రవాణా, అక్రమ వలసలు అడ్డుకునేందుకు తాను ఈ చర్య ఉపక్రమించినట్టు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఉలిక్కిపడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యల రంగం సిద్ధం చేసుకున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించినట్టు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలకు రవాణా కట్టడే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న సంగతి పక్కన పెడితే, ద్రవ్యోల్బణానికి రెక్కలు ముప్పు మాత్రం అధికంగా పొంచి ఉందని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిత్యావసర ధరలు మరింత పెరిగి అమెరికన్ల కష్టాలు రెట్టింపవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యకు ఇతర దేశాలు ధీటుగా స్పందిస్తే ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు చూపే ముంపుందని అంచనా వేస్తున్నాయి. జగన్ పాపం జనానికి శాపం. కడప సౌర విద్యుత్ ప్రాజెక్టు పీఎస్ఎఫ్ఎల్లో పెండింగ్ పెట్టిన ఫలితం. ఇప్పుడు బీసీడీ, జీఎస్టీ పేరిట అదనపు మోత. ప్రజలపై 2,775 కోట్ల భారం. జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకు ముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, పీపీపీఏను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకా దుష్ప్రభావం విద్యుత్ సంస్థలు వదలలేదు. కడప సౌర విద్యుత్ పార్కును ప్రతిపాదించిన 780 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అప్పుడే కొనసాగించి ఉంటే ప్రజలపై 2,775 కోట్ల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకు ముందు ప్రభుత్వం కుదిరిన ఒప్పందాలు జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది. దానిపై కోర్టు కేసుల విచారణ తర్వాత 2024 ఎన్నికల్లో కొద్ది నెలల ముందే హడావుడిగా పీపీఏలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలోగా 4.5 ఏళ్లు జాప్యం జరిగింది. ఫలితం సౌర ప్రాజెక్టులపై కేంద్రం ఇచ్చిన కొత్త పన్నుల భారం భరించలేక తప్పని పరిస్థితి. విద్యుత్ టారిఫ్ పెంపుతో ఆ భారాన్ని ప్రజలపై మోపాల్సి వస్తుంది. గంజాయి కేసులో 20 ఏళ్ల జైలు. 2 కేసుల్లో దోషిగా తేలితే మరణశిక్షకు అవకాశం. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే చికిత్స, ఏడాది కారాగారం. గత ఏడాది 25 కేసులు, 45 మంది 10 ఏళ్లకు పైగా జైలు శిక్ష. అత్యంత కఠినంగా ఎన్డీఎఫ్ఏ చట్టం. ఆ పోర్టల్లో పేరు చేరితే పాస్పోర్టులు రావు. మోదీ నాయకత్వంలో దేశ రాజధానికి వెలుగులు. ప్రచార సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పక్కనే భాజపా అభ్యర్థి సంజయ్ గోయల్. వేదికపై కేంద్ర మంత్రులు పెంసాని చంద్రశేఖర్, మనోహర్ ఖట్టర్, రామ్మోహన్ నాయుడు. అదిగో జల విమాన వ్యవహారం. విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం అనుకూలం. క్షేత్రస్థాయి విమాన సంస్థ అధ్యయనం. అల్లూరు జిల్లాలోనూ పరిశీలన. చంద్రబాబు పాలన చూసి నేర్చుకున్నాం. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. పార్టీలు గతాన్ని మించి పథకాలతో ఆప్వాల. బడ్జెట్ బొనాంజాతో భాజపా బౌన్సర్. కులగన్న ఉచితాలతో కాంగ్రెస్. కుంభమేళాలో నేడు వసంత పంచమి. 4-6 కోట్ల మంది రావచ్చని అంచనా. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ. కమిషన్ ముందు హాజరైన టీటీడీ ఈవో, పోలీసులు, వైద్యులు. న్యాయ విచారణ చేస్తున్న టీటీడీ ఈవో శ్యామలారావు, విచారణకు వచ్చిన అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి, వైద్యులు తీసుకొచ్చిన రికార్డులు. 5 ఏళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఖాయం. ఇంధన హబ్గా మారుతున్న రాయలసీమ. ఊహించని స్థాయిలో పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమ శాఖ మంత్రి టీజే భరత్. మధ్యతరగతికి అత్యంత అనుకూల బడ్జెట్. 11 ఏళ్లు ఢిల్లీ సమయాన్ని వృధా చేసింది. ఈసారి గెలుపు భాజపాదే. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. పోలవరం పనుల నాణ్యత కోసం మాన్యువల్. డైఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎస్ డ్యాం ఇతర పనులకు దీన్ని సిద్ధం చేయాలి. దీనికి ఎవరి బాధ్యులో ముందే తేల్చాలి. విదేశీ నిపుణులతో జరిగిన సమావేశంలో నిర్ణయం. సమావేశంలో కీలక అంశాలు ఇవే. పోలవరం పనులు నాణ్యత విషయంలో ఎవరి పాత్ర ఏమిటి ఉందో నిర్ధారించాలి. ఏ నాణ్యత పరీక్షలు చేయాలో ముందే తేల్చాలి. దీనికి ఎవరి బాధ్యులో వారి హోదాతో సహా స్పష్టంగా పేర్కొనాలి. పోలవరం గుత్తిదారుల తరఫున కాకుండా ప్రభుత్వం తరఫున స్వతంత్ర నాణ్యత పరీక్షల ల్యాబ్లో ఫిబ్రవరి నెలాఖరులోపు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. తిరుపతిలో ఐఐటీతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరో 2 సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. నిర్మాణ పనులకు సంబంధించి అనుసరించిన విధానాలు, అనుమతి విషయాలు, రకరకాల అభ్యంతరాల అభిప్రాయాలపై చర్చ జరిగింది. బావర్ కంపెనీ ప్రతినిధులతో కొన్ని సాంకేతిక అంశాలపై చర్చలు జరిగాయి. స్థిరాస్తులకు హడల్. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా 650 ఎకరాల ఆక్వా సాగు. ఎన్జీటీ ఆదేశాలు పట్టించుకొని గత వైకాపా సర్కారు. ఇటీవల అక్రమాలను తొలగిస్తూ అధికార యంత్రాంగం. ఆంధ్రజ్యోతి.
వకెన్లో రికార్డుల అభిషేకం, సిక్సర్లతో హొరితిన మైదానం, 37 బంతుల్లోనే శతకం. ఆఖరి టీ20 ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం, బట్లర్ సేనకు రికార్డు ఓటమి. మన అమ్మాయిలే మళ్లీ జగజ్జేతలు, అండర్-19 టీ20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా రెండోసారి ట్రోఫీ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం, తెలుగమ్మాయి త్రిష ఆల్రౌండర్ ప్రదర్శన, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు, భూవేతనంపై చేష్టలుడిగిన రెవెన్యూ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం, నేటికి కార్యరూపం దాల్చిన సీఎం ఆదేశం. రాష్ట్రంలో భూ అక్రమాలు నిగ్గు తేలుస్తాం, జిల్లా రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం, అక్రమాలను ఎంతటి వారినైనా ఉపేక్షించాం, రెవెన్యూ శాఖ విషయంలో పట్టుదలగా పనిచేయాలి. డిసెంబర్ 12 కలెక్టర్ సదస్సులో సీఎం ఆదేశం. అతి గతి లేని మదనపల్లి ఫైల్ దహనం కేసు, విశాఖ భూముల వ్యవహారం కంచికే, లోతైన విచారణ జరిగితే అధికారులు వైసీపీ నేతల అక్రమాలు బయటబయలు. అందుకే సీఎం ఆదేశాలు బుట్టదాకాలు, అధికారుల తీరుపై సర్వత్రా అనుమానాలు. రోడ్లకు మాదాదర్శ 5 ఏళ్లు పట్టించుకుని జగన్ సర్కార్, కూటమి ప్రభుత్వం రాగానే కదలికలు, రాష్ట్ర వ్యాప్తంగా మరమ్మతులు, కొత్త రోడ్లు. టీడీపీ స్థలానికి ఎసురు, 25 ఏళ్ల కిందట బాపట్లలో పార్టీ ఆఫీస్ కోసం భూదానం, చంద్రబాబు పేరుతో 9.5 సెంట్లు రిజిస్టర్ చేయించిన అభిమాని, ప్రస్తుత విలువ 1.5 కోట్లు. దీనిపై ఎన్నడో కన్నేసిన భూ మాఫియా, నకిలీ డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్కి యత్నాలు, తాజాగా దొంగ పత్రాలతో రుణం కోసం యత్నం, గుట్టురట్టు. టీడీపీ నేత ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు, వారి అదుపులో నక్కా సతన్ రెడ్డి, మరో సూత్రధారి కూడా. ట్రంప్ సుంకాల కొరడ, కెనడా మెక్సికో దిగుమతులపై 20% విధింపు, చైనా దిగుమతులపై 10% అదనపు సుంకం. వలసలు, డ్రగ్స్ కట్టడిలో సహకరించట్లేదన్న వైట్ హౌస్, తాము 20% సుంకం విధిస్తామన్న కెనడా, అదే బాటలో నడుస్తామంటున్న మెక్సికో హెచ్చరికలు. డబ్ల్యూటీఓలో సవాల్ చేస్తాం, చైనా సర్కార్. ఢిల్లీని భ్రష్టు పట్టించారు, ఆపాలన అభివృద్ధి దూరమైన రాజధాని, 10 ఏళ్లలో కనీసం ప్రజలు తాగునీరు ఇవ్వలేదు. 1995 నాటి హైదరాబాద్లో ఇప్పటి ఢిల్లీ ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి ఉంటే వాషింగ్టన్, న్యూయార్క్ల తలదన్నేలా అభివృద్ధి చెందేది. పేదసూట్ కట్టుకున్న వారికి ఇంటికి పంపించాలి, తెలుగువారంతా బీజేపీకే ఓటేయాలి. ఢిల్లీ ప్రచార సభలో సీఎం చంద్రబాబు పిలుపు, తెలుగువారి తోడుగా ఉంటారని భరోసా. అటవీ దొంగ పెద్దిరెడ్డిని వదిలేదే లేదు, పెద్దిరెడ్డి అంటేనే అరాచకాలకు మారుపేరు. జగన్ సహా తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ మరో 15 ఏళ్లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం, అసెంబ్లీలోకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. వారియర్ పవన్ నాయకత్వంలో పనిచేసేందుకు గర్వంగా ఉంది, పుంగనూరులో జనసేన సభలో నాగబాబు. రామ్దేవ్ బాబాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కేరళ ఫాల్కోట్ కోర్టు, తప్పుదో పట్టించేలా ఫార్మసీ ప్రకటనలు, రామ్దేవ్ బాలకృష్ణపై కేసు నమోదు. ఈ నెల 1న కోర్టు విచారణ గౌరవహాజరు, 15న ప్రవేశపెట్టాలంటూ వారెంట్. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు, ఆయుధ వ్యవస్థల కొనుగోలు చెల్లింపు ఉన్నప్పుడే పెంపు. సిక్కోలులో సందడిగా రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం. థ్యాంక్ యూ.